అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం నిషేధించిన మావోయిస్టు పార్టీతో మీకు సంబంధాలు ఉన్నాయా లేదా? బెదిరించడం, లేకపోతే వాళ్ళు చెప్పినవేవో నేను ఒప్పుకోవాలని చేయడం. ఎట్లా ఉంటుంది ఒక్కసారి అండాసెల్ జైలు అనేది? ఒక 72 hours పాటు యూరినల్ లేకుండా చేయడం. ఎక్కడైతే వీల్ చైర్ తిరగలేదు, వాష్రూమ్ అనేది లేదు, టాయిలెట్కి వెళ్ళలేను. ఏమైనా చిత్రహింసలు మీకు పెట్టారా ఎప్పుడైనా? అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురైనాయా? ఈయన విల్ పవర్తో బతుకుతున్నాడు తప్ప బతికే పరిస్థితి లేదనే. పారిపోలేని పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని ఎందుకు అండాసెల్ జైల్లో పెట్టాల్సి వచ్చింది? మేము తప్పుడు కేసులో పెట్టి జైల్లో పెడతాము, మీరు ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరు అని బెదిరించి వెళ్ళారు. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ వెనకాల ఏం జరిగింది? రాజకీయ కారణాల వలన ఆ విధంగా. మీరు జైల్లో ఉండి వసంత్ కుమార్ గారు రాసిన లెటర్ ఒకటి మేము చదివాం పేపర్లో. అదే కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ పనిచేసే విధానం లోపాల వలన అయిపోయింది. వసంత్ కుమార్ గారు, ఈ విషయంలో మీ మీద కూడా అధికారుల నుంచి ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయా? మీరు ఎట్లాంటి ప్రెజర్స్కి ఎదుర్కొన్నారు? కొన్నాళ్ళు ఉండేది బాగా ఫాలోయింగ్, ఇంటి ముందు ఉండడం ఇట్లాంటివి చేశారు. అంటే ఇంటికి ఎవరు వచ్చిపోతున్నారు ఏంటి అనేది. సాయిబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఎప్పుడు అనిపించిందా మీకు, ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చుకున్నావు, ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ అని? పాప మీరు ఎందుకు దూరంగా ఆయనకు ఉండడం. మీ మదర్ అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ కనీసం పెరోల్ కూడా ఇవ్వలేదు, ఎందుకు? కారణం ఏంటంటారు? సర్కారును కూల్చేందుకు సాయిబాబా కుట్ర చేశారా? సాయిబాబా సతీమణిపై ఒత్తిళ్లు ఎందుకు పెట్టారు? అండాసెల్లో చిత్రహింసలను లైవ్ లో వివరించిన ప్రొఫెసర్ సాయిబాబా. సాయంత్రం 6 గంటలకు RTV లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.